మూలేన ఆవాహయేత దేవీం శ్రవణాంతే విసర్జయేత్ అన్నారు. అన్ని రోజులు 9 రోజులు పూజ చేయలేని వాళ్ళు మూలా నక్షత్రంలో దేవిని ఆవాహనం చెయ్యాలి, శ్రవణ నక్షత్రంలో విసర్జనం చెయ్యాలి అన్నారు. అంత విశేషము మూల. సప్తమి సరస్వతీ తిథి, అష్టమి దుర్గా తిథి, నవమి సిద్ధిప్రద. ఇలా ఒక్కొక్క తిథికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. అందువల్ల ఆ సప్తమి సరస్వతీ స్వరూపం. సప్తతంత్రులు, 7 తంత్రులు ఉన్నదానినే వీణ అంటారు. విపంచీ సాతు తంత్రీభి సప్తభి పరివాదిత అన్నారు అమరంలో. కాబట్టి 7 తంత్రులు, సరిగమ పధ ని, ఈ 7 తంత్రులతో కూడిన వీణను పట్టుకుంటుంది సరస్వతి. వీణను పట్టుకోవటం అంటే ఏమిటి అర్థము? మన శరీరములో జ్ఞానధారణి అయి ఈ పొడవుగా ఉన్న వీణ, మన శరీరమే వీణ. దీనిని ధరిస్తున్నది అమ్మవారు. మన శరీరం ఇట్లా, ఎవరిట్లా పక్కన ముఖం చూసినా ఇలా ఆకారము వీణలాగానే ప్రతి శరీరము ఉంటుంది. సర్పములాగా ఉంటుంది ప్రతి శరీరము. ఈ సర్పము వీణ అన్నీ ఒక రకమైనవే. ఇలా తిప్పితే మీకు సర్పము పడగ విప్పినట్లే వీణ ఉంటుంది. ఇవన్నీ ఏకరూపములే, ఒకదానికొకదానికి భేదము లేదు.